అల్లో 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 మై డియర్ సన్ను. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. ఈ అదవ మర్యాదలకేం లోటు లేదు కానీ నీతో మాట్లాడాలా బయటకు తగలడవో. ఓకే నిల్రా, నా కడుపున సెడబుట్టావు కదరా. నీ కూతుర్నెవడో ఎత్తుకుపోతే నువ్వు ఎత్తకడం మానేసి ఆ పొట్టోడికి అప్పచెప్తావా? ఆడి వల్ల అయ్యే పని కాదు కానీ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్టి ఎత్తికించు. ఓకే సెక్రటరీ, అమ్మాయిని ఎతకడానికి మంచి పవర్ఫుల్ గ్యాంగ్ ఒక దాన్ని అద్దెకు పట్టరా. హలో అమ్మా, నేను మాధవిని. అమ్మా నువ్వా? బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వేం కంగారు పడుకు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటున్నారు. అలా అయితే పర్వాలేదులే. ఆ పొట్టుడికి నాన్నకి చెప్పొద్దు. అవును, ఆ పొట్టుడు ఎక్కడా? వాళ్ళేడు నిన్ను వెతుకుంటూ చెట్లమ్మట పొట్లమ్మట పడిపోయాడు. అయితే ఓకే, ఉంటాను. బాయ్ మా. అదండి జరిగిన కదా. మనం ఆ పొట్టని పట్టుకుంటే మిగిలిన కథ వర్కౌట్ అయిపోతుంది. నాలుగు పక్కల అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలయ్యా నువ్వు. పిల్లల్ని తీసుకురాలా? బయట ఆడుకుంటున్నారండి. బాగున్నారా అన్నపూర్ణమ్మ? అన్నయ్య బాగున్నారా? ఏమ్మా అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావు? వాడేడి శ్రీనివాసరావు? ఆయన పైనున్నారమ్మా. ఒరే శ్రీనివాసరావు, పక్కన కూతురు పెళ్ళెట్టుకొని ఈ గానా బజానా ఏట్రా? ఈ బొండ పట్టుకో. దీన్నే బాల్డేడ్ క్వశ్చన్లు అంటారు. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలయ్యా. తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది? ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకున్నది ఒక కూతురు, దానికి ఇప్పుడు కళ్యాణం. అది జరిగేది గంట. ఈ గంట కళ్యాణం కోసం మా వంశ పారంపర్యంగా వస్తున్న కళాపోసని మానుకోవడం తప్పు కదా. అందుకే కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలని హల్లం కూతురు కళ్ళంతో ఈ డాన్సింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కళ్యాణం అయినా కొంచెం కనుమరుగ్గా ఉంటుందని ఇక్కడ పెట్టారన్నమాట. మాడాగారు వచ్చారండి, మీతో ఏదో పని ఉందంటే. వచ్చాడా? తీసుకొచ్చావా? ఆయనే వచ్చారండి. మాడగారు, మా ఫాదరు మీరు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని విన్నాను. బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అబ్బే లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి అయినోళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు. ఆంబోతులకి ఎదురుకుండా కనపడుతున్నాను. బాగున్నారా? ఇదో ప్రశ్న. ఇంకనే మీ నాన్నగారులాగా అదే సెటప్ మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట. హెరిడిటరీ. కాకపోతే మా బాబుకి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ పొగిడితే కొడతారు, ఇక్కడ ఎటకారం చేస్తే కొడతారు. అయితే ఇప్పుడు ఎటకారం చేశారన్నమాట. అర్థమైంది కదా? మ్యాటర్ చెప్పండి. ఏమి లేదండి. ఏం లేదు, దానికి టైం వేస్ట్ ఎందుకండి? మనం అలం కూతురు కలం దగ్గర. ఆగండి, ఉందండి బాబు. ఏంటది? మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, ఆడికో సెటప్ ఉంది. ఆడి సెటప్ క్యాన్సిల్ చేసి ఆ సెటప్ నాకు సెటప్ చేయాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే మరొకటి ఉందండి. మరి ఆడి తర్వాత నా మీద తిరగబడ్డాడు అనుకోండి, అందుకని ఆడిని మీరు డిక్కీలో తొంగబెట్టాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? అంతేనంటే మరో విషయం ఉందండి. నాకు బావుమరిది ఉన్నాడు, ఆడు నా సోయనా బావుమరిది. ఆడు చిరంజీవి అంటే పడి సత్తా. ఆడికి ఎప్పటి నుంచో చిరంజీవి పక్కన సైడ్ బై సైడ్ కూకుని డిన్నర్ చేయాలని ఆశ. ఈ ఏర్పాటు మీరు చేశారనుకోండి, ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే ముందు దీని సంగతి వెళ్తుంది. మరి సెటప్కి ఎంత అవుద్ది, మటర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి ఎంత అవుద్ది? ఏంటండి, సెటప్కి డిన్నర్కి ఎంత అవుతుంది, డిన్నర్కి మటర్కి ఎంత అవుతుంది, మటర్కి డిన్నర్కి సెటప్కి ఎంత అవుతుంది, మటర్కి సెటప్కి డిన్నర్కి ఎంత అవుతుంది, హోల్సేల్గా ఎంత అవుద్ది, విడివిడిగా ఎంత అవుతుంది? ఈ విషయంలో కాంప్రమైజేషన్ కుదిరింది అనుకోండి, చిరంజీవి సినిమాకి సీడెడ్ మీకు ఇప్పిస్తాను. 10% నాకు కమిషన్ ఇవ్వాలి. ఓ సింతేనా? నాకు ఇప్పుడు ఫ్లాష్ వచ్చింది. అది నీకు వచ్చిన ఫ్లాష్ కాదు, కెమెరా కూడా కొట్టిన ఫ్లాష్. కంటిన్యూ. నా ఫ్లాషు మీ అమ్మాయి ఫ్లాష్. మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా, ఆ పెళ్లి ఆఫ్ చేసి మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అమ్మాయిని అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి,
కట్నం అక్కర్లేదు. కన్యాశుల్కం కింద తిరిగి మీకే ₹1,00,00,000 ఇప్పిస్తాను. నాకు మాత్రం 10% కమిషన్ ఇవ్వాలి. అల్లుడు గారు ఫీల్ అవుతారేమోనండి. అయ్యో, అల్లుడు గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అయితే అల్లుడు గారిని డిక్కీలో తొంగబెట్టేయండి. నేనే మీకు 10 lakhs ఇస్తాను. నాకు కానీ కమిషన్ అక్కర్లా. మా ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానండి. నా కళ్ళ ముందే చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానంటాడేంటి? కొంప తీసి దెయ్యాలతో మాట్లాడతాడా? సెక్రటరీ సార్ అన్ను కంట కనిపెట్టి ఎస్ డౌట్ వచ్చిందనుకో డిక్కీలో తొంగిట్టి. డాడీ డాడీ అర్జెంటుగా మన ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఒకటి నీతో కన్సల్ట్ చెయ్యాలి. గోడకు చెవులుంటాయిరా ఎదవా, బయటకు రా మాట్లాడుకుందాం. ఓకే, మ్యాటర్ ఏంటో చెప్పు. నీ ఓల్డ్ కస్టమర్ మాడా నాకు గోల్డ్ ఆఫర్ తెచ్చాయి. నా కూతుర్ని మేనల్లుడికి ఇవ్వకుండా ఆడు తెచ్చిన సంబంధానికి ఇస్తే ఆడే ఎదురు నాకు ₹1,00,00,000 ఇస్తాడంట. అప్పుడు మేనల్లుడికి ఇవ్వాల్సి కోటి ఇవ్వకుండా ఈడిచ్చే కోటి తీసుకున్నామనుకో అరగంటలో 2 కోట్లు ప్రాఫిట్. ఏం చేయమంటావు? వద్దురా, ఎవడికో ఇచ్చి చేస్తే ఆస్తి దొబ్బేసి కూతురును వదిలేసాడనుకో ఏం చేస్తావు? అంచేత ఎదవ ఐడియా లేకుండా నానల్లుడికే ఇచ్చి పెళ్లి చెయ్యి. ఓకే సెక్రటరీ, డీల్ క్యాన్సిల్. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది దెయ్యాల వ్యవహారమే. శ్రీనివాసరావు గారు, పెళ్లి కుమార్తె మేనమావ ఏడండి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. ఇదిగో ఈడే ఈ బట్టలు. అయ్యా, మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెని గంపలో కూర్చోబెట్టి తీసుకురండి. అలాగే 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 ఇక్కడే ఉంటారేమిటి? అవతల నాకు తాడిమట్టయ్య గారి ఇంట్లో కాకులకి పిండం పెట్టే కార్యక్రమం ఉంది. త్వరగా వెళ్ళండి. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడెందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ వ్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా, ఈ మాత్రం దానికి కత్తులు కటారు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందకి దిగమ్మా, పాప ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. ఇంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. ఇదిగో బుట్ట. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవరాళ్ళు పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. ఇదే బాల్డ్ పనులండి. కిడ్నాపర్స్ అంటే డిజిగ్రేషన్, పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడిమట్టయ్య గారి ఇంటికి వెళ్ళేదా? బొండం పెట్టి కొట్టానంటే మోసనం పగిలిపోతుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనట్టు? ఏమోనండి. కంగారు పడకు, నిన్నేమీ చెయ్యం. నవంబర్ 1వ తేదీలోగా మాకు 10 లక్షలు కావాలి. ఏమిటి ఎందుకని నువ్వు మమ్మల్ని అడగ? ఎందుకంటే మీ నాన్న దగ్గర డబ్బుంది, దాని అవసరం మాకుంది. మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, చచ్చినట్టు ఇస్తాడు. నీ బొందా నీకేం తెలియదు, ఇస్తాడు. ఈలోగా నువ్వు అరిసి గీ పెట్టావో ఆ కత్తిరా, దీని అమ్మ పేక్ కోస్తా. దీంతో మనకేంటనయా? దీని బాబు ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్ వచ్చిందండి. అలో అలో అలో, రే కోట, హలో, నిన్నేరా డకోటా.
నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది టీవీల్లో వచ్చినా పేపర్లో వచ్చినా పోలీసులకు చెప్పినా నీ కూతురు నీకు దక్కదమ్మా. ఇప్పుడు మనం తినే ప్రతి గింత మీద మన పేరు రాసి ఉంటుంది. అది దక్కుడంటే మ్యాటర్ ఏంటి? నీ కూతుర్ని కిడ్నాప్ చేసావురా. ఎవరు మీరు? ఆ పిన్ కోడ్ అడ్రస్లు చెప్తారా? చూపెట్. 10 లక్షల రూపాయలు బోరబండ శంకరన్న ఇంటి వెనకాల పెట్టు. నీ కూతుర్ని ఇంటి ముందు వదిలిపెడతాం. లేకపోతే ఏం చేస్తావు? రేప్ చేస్తావురా. ఊరుకొని ఎవరినింటే నిజం అనుకుంటారు. అది నాకంటే మొండి కటం. అంత తేలిగ్గా ఒప్పుకోదు. ఒప్పుకోపోతే చేసేదారా రేపు? నువ్వు రేపే కాదు ఇంకోటి చేసినా నేను నీకు నయా పైసా చెప్పను. ఏం చేస్తావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామమ్మా. అది మా క్యారెక్టర్. బొంబాయిలో దాన్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసిన మొక్కల కింద నరికేసినా నీకు నేను నయా పైసా చెప్పను. అది నా క్యారెక్టర్. ఏమండి, వాళ్ళు అడిగి డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టి పిల్లని తీసుకొచ్చేయండి. ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంటర్ అయితే ఎట్టగా ఉంటది. సారీ, మిమ్మల్ని కాదు. ఒక పని చేయండి. మా ఆవిడ ఖాళీగా ఉంది, దాన్ని కిడ్నాప్ చేసేయండి. నా గురించి నాకే చెప్తావేంట్రా పిచ్చి నా కిడ్నాపర్. మీరేం టెన్షన్ పడకండి, నేనేం అరవను. మీ పేర్లేంటి? శివాజీ అది నా పేరు. విక్రమ్ అది వాడి పేరు. ఏ స్టూపిడ్, అడిగింది నేను. మీ ఇద్దరికి బ్రెయిన్స్ అరికాళ్ళలో ఉన్నాయా? వాట్ లేదు, వంకాయ లేదు. మా నాన్న కోటీశ్వరుడు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎంత రిస్క్ తీసుకుని మరీ నన్ను కిడ్నాప్ చేశారు. దానికి మీరు అడిగేది 10 లక్షలేనా? మొత్తం 1 కోటి రూపాయలు కావాలని అడుగుండాల్సింది. 1 కోటి రూపాయలా? ఇది వాళ్ళ ఏకన్నా ముద్రలో ఉందిరా. మన లైఫ్ సెటిల్ అయిపోతానయ్యా. నువ్వు ముయ్. నా దగ్గర డబ్బులు లేవు. ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చేదాన్ని. ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. మేము హెల్ప్ చేసావా? అదేంటిది? అవును, ఇంకో 10 నిమిషాలుంటే అక్కడి నుంచి నేనే పారిపోయేదాన్ని. అందుకే మీరు కిడ్నాప్ చేసినా అరవకుండా సైలెంట్ గా ఉన్నా. అంటే ఆ పెళ్లి నీకు ఇష్టం లేదా? కాదు, ఆ పెళ్లి కొడుకు ఇష్టం లేదు. అంత నీచుడా? లేదు, వాడు నాకన్నా తక్కువ హైట్. ఇక్కడ దాకే వస్తాడు. వాడిని వేసుకుని సొసైటీలో ఎలా తిరగలను? అంత పొట్టోడా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు తల్లి మహేశ్వరమ్మ, తండ్రి రావు గోపాలరావు, తనయుడు కోట శ్రీనివాసరావు. సెక్రటరీ పరగడుపునే లేచి ప్రత్యక్ష నారాయణకి దండం పెట్టుకోవాలి గాని గమిడి గేదెలు వెనక్కి తిరిగి పడుకున్నట్టు వీళ్ళేంట్రా? ఏ సబ్లో కాలా కుత్తేశారు. కాలనో లాలనో ఏ కుత్తి అయితే ఏంటి? ఎదవ నూసెన్సు. ముందాళ లెగిసి నుంచోమను. కోతలొద్దు, కుత్తేగాళ్ళని చెప్పాడు మా వాడు. అసలు మీ కథ ఏంటి? Sir, we are black dogs, well trained, from Scotland. ఓల్డ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు వాళ్ళు? ఆ చెబుతారు. పోనీ ఎలా కిడ్నాప్ చేశారో చెప్తారా? అలా అడిగావు, ఆ సీనరీ చెప్తా. సపోజ్ మా సెక్రటరీ గడే మా అమ్మాయి అనుకో. అమ్మా, నిన్ను కిడ్నాప్ చేస్తారంటరా. అయితే ఓకే. సిగ్గుపడ్రా ఎడవా. ఇట్ట పట్టుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని ఒట్టెట్టి కార్రడి ఏంట్రా అని అడిగి టిక్కీలో దొంగబెట్టి దర్జాగా తీసుకెళ్ళారు. మరి అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మీరెలా చూస్తూ ఊరుకున్నారు? ఊరుకున్నాను అంటే ఆడు తొక్కుడు బిళ్ళ ఆడుకోవడానికి జోడీగా లేడీని తీసుకెళ్తాడు అనుకున్నాను. గోల్డెన్ రా. ఇంతకీ వాయింపుడు ఏంటండి? బాబు కొడుకు డిఫరెన్స్. అక్కడ పొగిడితే వాయించేవారు, ఇక్కడ ఎటకారం చేస్తే వాయించేస్తారు. అంటే మీరు ఇప్పుడు వెటకారం ఆడారండి? కాదు, ఏనాడో నీకు రుణం. నోటి మాట మీద నోట్ లేకుండా క్యాష్ తీసుకున్నాను. అది ఇప్పుడు తీర్చేద్దామని ఇది అరేంజ్ చేశాను. నల్ల కళ్ళద్దాలు ఒకటి. సారీ సార్, చిన్న క్లూ ఏదన్నా చెప్పండి. నేను నీకు క్లూ ఇవ్వటం కాదు, నువ్వు నా కూతుర్ని తీసుకురావాలి. ఎంత అవుద్ది? 5 lakhs. అర్థమైంది కదా? 4 lakhs. ఆపండి. 3 lakhs. 2 lakhs. చూసావు కదా, భజంత్రీలు మౌనం వహించారయ్యా. అంటే వాళ్ళకి రేట్ నచ్చింది. అగ్రిమెంట్ 2 lakhs, బజానా 1,00,000. సెక్రటరీ ఉంచు. అలాగే అంటే కాదు, ఈ మ్యాటర్కు ఇంకో లింక్ ఉంది. మా మేనలుడు పొట్టోడు ఆడు కూడా నా కూతురు కోసం సెర్చింగ్.
మీకంటే ఆడు ముందు దాన్ని క్యాచింగ్ అనుకో, మీకు అనుకున్న టోటల్ అమౌంట్ ఆడికి వెళ్ళిపోద్ది, మీకు ఇచ్చిన భజన మాకు రిటర్న్ అయిపోద్ది. ఇది కండిషన్. క్లూ దొరికింది. మీ అల్లుడు గారి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. ఓకే. అల్లో అల్లో, టీం మొత్తానికి ఒకే ఫోటో ఇచ్చాను, ఫీల్ అవ్వక. అల్లాడు గుద్దేస్తూనే ఉంటాడు, ఇలా ఫోటోలు వచ్చేస్తూనే ఉంటాయి. మా ఓడి నెగిటివ్ వాల్యూ అలాంటిది. సెక్రటరీ సార్, ఈ వాసన చుట్టలేట్రా? కుక్కలు కదా, వాసన చూసి పట్టేస్తాయి. ఇంకా నయ్యం, నా కూతురు ఫోటో ఇచ్చాను కాదు. అరే ఓ సంబా అన్రేట్రా, ఏమనాలన్నా? అరే ఓ సంబా, అరే ఓ సాంబా, అరే ఓ సంబా. నీ కప్పురాలను ఎప్పుడు తింటానో ఏంటో. దా కూర్చో. వద్దన్నా. తారా మా వీటిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎందుకు చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎక్కడ పెట్టి ఉంటారంటావు? తెలియదన్నా. 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పని చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదు? 10 ఏళ్ల నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదన్నా, మరి నీకు తెలియదా అన్నా? నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. నువ్వెందుకు నవ్వుతున్నావే అన్నా? ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు. వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తా. ఓహో, ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. ఇల్లు ఒకళ్ళు వేసి ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్ని. ఓహో, ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే ₹1,00,000 అవుద్ది. ఇలా రా. ఈ 4 స్తంభాలు ఆడేటర్ బాబు. మళ్ళీ ఇది వచ్చింది. వాళ్ళు నీకు తెలుసని గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫొటోస్, ఇదిగో అడ్వాన్స్, మిగతాది టీడీఎస్ కట్ చేసి పంపిస్తా. చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే, ఇలా రా. చూపుతున్నారా ఎక్కడున్నారో చెప్పు. కనకమేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే, సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. నువ్వు నిలబడావా బాబు? ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. 3 స్తంభాలు ఆడేటరా బాబు. ఏంటి డాడీ? ఓరి సన్నాసేదవా, నేను బాగా టెన్షన్లో ఉన్నప్పుడు పుట్టుంటావు. ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్రా అంటే ఆ సవటలు నెట్టావెంట్రా, వాళ్ళ డీల్ని క్యాన్సిల్ చేసి. ఓకే సెక్రటరీ, ఆ బ్లాక్ కుత్తెల్ని రీకాల్ చేయరా, వాళ్ళ డీల్ క్యాన్సిల్ చేద్దాం. కొంప గొట్ట సావిడైపోయిందయ్యా. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆ గొడ్డుని లెగమని చెప్పు. ఉఠో ఉఠో. మీలో డిసిప్లిన్ పోయింది. దీని సిగదర్రగా చేతికి దొరికిన పిల్లని చేతులారా వదిలేంచారు కదంటయ్యా. ఆ పొట్టోడి తొట్టి గ్యాంగ్ పట్టుకున్న అమ్మాయిని తీసుకురావడం మాకు ఇష్టం లేదు. మేము ట్రైనింగ్ అయిన బ్లాక్ డాగ్స్, వాళ్ళు ట్రైనింగ్ లేని ఆకు రౌడీస్. కుక్కలకు ట్రైనింగ్ అన్నాను కానీ రౌడీలకి ట్రైనింగ్ అంటాం ఇదే మొదటిసారి. ఏమండి, మన అమ్మాయి దొరికిందా? దొరికింది, కానీ దొరికిన అమ్మాయిని ఈ నీచుగా మీరు కుత్తేగాళ్ళు వదిలేశారు. ఇదిగో నల్ల కుక్కలు. నేను రావు గోపాలరావు గారితో మాట్లాడానయ్యా, మీ వల్ల కాదు అన్నాడయ్యా. మన డీల్ క్యాన్సిల్. ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పని పూర్తయ్యే వరకు డీల్ క్యాన్సిల్ చేయడం కుదరదు. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటారు? ఒక పని చేయవే, వాళ్ళని ఫాలో అయ్యి డే టైం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రేత్రి వచ్చి నాకు చెప్పు. ఇదిగో ఎవర్రా, ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం, కొంచెం ఆపండి అయ్యా. డిఫరెన్స్ తెలియదు మీకు? ఏంటి ఇక్కడ దుకాణం పెట్టావు? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. ఓహో, ఆ వంకతో కాళ్ళేసి కౌగిలించుకుంటూ టెంప్ట్ అయిపోతానా?
అయినా నేను కౌగిలించుకుంటే తప్పేంటి? నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ప్రేమించాలంటే దానికి మనసు ఉండాలమ్మా. అలాగా? అయితే నాకు ఫ్రెండ్ ఉంది, మనసు చాలా మంచిది. వెరీ గుడ్. కానీ ఆ అమ్మాయికి ముక్కు లేదు, ముందు పళ్ళు కొంచెం ఎత్తు. మరి అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకోను. ఏ? నాకు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం. నీ ముక్కు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ పెదాలు బాగుంటాయి, అచ్చు సినిమా హీరోలాగా. అందుకే నిన్నే ప్రేమిస్తున్నాను. ఎవరైనా మనిషిని చూసి ప్రేమిస్తారు, తర్వాత మనసు తెలుసుకుంటారు. ప్రేమ గురించి నోట్స్ బాగానే రాసుకున్నావు. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. ఒకవేళ మా నాన్న పొట్టోడికిచ్చి బలవంతంగా పెళ్లి చేసినా ఆ తాళి తీసి వాడి మొహాన కొట్టి నీ దగ్గరకు వచ్చేస్తా, నీతో కాపురం చేస్తా. నేను చేయనంటే? నువ్వు చేయకపోతే నేనే చేస్తానే. ఇదేంది? రా కొట్టు కొట్రా, కొట్టు కొట్టు కొట్టురా, కొట్టు. బొస కొడుతున్నావేంట్రా? ఆ చూపేంట్రా? చంపేస్తావా? చంపేస్తావా? మోకాలు ఎక్కడ ఉంది? నువ్వు కరెంటు బల్బు లాంటి వాడివిరా. ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగినట్టు, ఇక్కడ బొమ్మను టచ్ చేస్తే అక్కడ బాడీ రియాక్ట్ అవుతుంది. బాలేగుందరా. పవర్ రేంజర్ లెక్కలో ఇచ్చావేంట్రా? చెయ్యుందనా? చెయ్యుందనంట్రా? అబ్బా, ఆ చెయ్యి ట్రై చేస్తావా ఈసారి? అమ్మో, అందుకని ఎక్కడొద్దురా, బాగా ఇరుగ్గా ఉంది, ప్లేస్ మారుద్దాం. అక్కడ ముత్యాల ముఖ్యత గాని రావో రావు గోపాల్ రావు. భలే ఉందా నీ పోజు, అజంతా సెల్ఫోన్ లాగా. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో. అరా, ఇది మీకు ఎటకారంగా అనిపించలేదా? నా జీన్ ప్యాంట్ అంటే కద్దరు పంచైతేను. నీ కద్దరు పంచా చూసి కుర్రాడు. ఇద్దరం కలిపేద్దాం. జింగి చక్క జింగి చక్క జింగి చక్క. మనసు లాగేస్తుంది, లాగేస్తుంది, నెప్పేస్తుంది, లాగేస్తుంది, నెప్పేస్తుంది. ఆ కళ్ళేంట్రా నార్మల్గా అయిపోయినాయి? ఓ, పవర్ పోయిందా? అచ్చి, పవర్ పోయిన నేను కొట్టమేంట్రా? ఏ శ్రీధర్ రండి. లేపండ్రా, ఇది ఎటకారం కాదురా, నిజమేరా. లేపండ్రా. నీచ్ కమీనే కుత్తే. మళ్ళీ ఒరే, నాకు ఊపిరున్నంత వరకు నేను ఎటకారాన్ని ఒప్పుకోనరా. ఓకే.